సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఒక ఆడియన్గా బిగ్ బాస్ షోని అర్థం కాని ఒక పాయింట్ ఏదైనా ఉందా? ఏంటిది, ఎందుకు బిగ్ బాస్ ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించావా? బిగ్ బాస్ వెళ్ళే ముందు ఆలోచించేదాన్ని, ఎందుకు గొడవలు పడుతూ ఉంటారు అని ఆలోచించేదాన్ని. కానీ అగైన్ పీపుల్ ఐ థింక్ జనాలకి ఇదే ఇప్పుడు కూడా ఇది ఉంటుంది. బికాజ్ వై డూ దే కీప్ ఫైటింగ్ అని ఇప్పుడు కూడా క్వశ్చన్ ఉంది. అసలు స్క్రిప్టెడ్ చెప్తారా ఏంటి, గొడవ పడిమని ఇట్లా సిచ్యువేషన్లో పెడతారా ఏంటి అని ఆలోచిస్తారు. నేను ఒక్కటే చెప్తాను దట్ ద సెలెక్షన్ ఆఫ్ కంటెస్టెంట్స్ ప్రతి సీజన్ ఇంత స్పాట్ ఆన్ ఉంటుందంటే దే నోకి ఈ పర్సనాలిటీస్ కలిసి ఒక రూమ్లో ఉంటే క్లాషెస్ అవుతాయి. అండ్ ఎంత అయినా సరే ఒక ఇంట్లో ఉన్న కూడా జాయింట్ ఫ్యామిలీస్ అయినా అప్పుడు కూడా క్లాషెస్ ఎందుకు ఉంటాయి మాకు తెలుసు కదా, ఫ్యామిలీయే కదా ఎందుకు గొడవలు పడడం. బట్ వీ డూ ఫైట్, ఎందుకంటే ప్రతి పర్సనాలిటీ మ్యాచ్ అవుతుందని అవసరం లేదు. యూ విల్ ఫైట్. ఇప్పుడు ఒక మనిషికి ఒక ఒపీనియన్ ఉండొచ్చు, వేరే వాళ్ళకి వేరే ఒపీనియన్స్ ఉండొచ్చు. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ పీపుల్ నీడ్స్ టు నో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్. అక్కడ ఉన్న కోపం వేరు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వేరు. అండ్ ఐ థింక్ వెన్ పర్సనాలిటీస్ క్లాష్ తో ఐ థింక్ ద మీనింగ్ ఆఫ్ బిగ్ బాస్ ఆ పర్సనాలిటీ షో అనేది చాలా మంచిగా అక్కడ ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్లో కెమెరా కోసం కెమెరాస్ ఉన్నాయని యాక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందా? లేదు. కానీ చేసే పర్సన్స్ ఉంటారా? అవును, డెఫినెట్లీ. ఎవ్రీ బిగ్ బాస్ సీజన్ దేర్ విల్ బి 1 or 2 people who will only act in front of the camera. ఈ సీజన్లో నీకు ఎవరు అనిపించారు? ఈ సీజన్లో నాకు తెలీదు. మీ సీజన్లో ఎవరు అనిపించారు? నాకు తెలీదు. ఇది సేఫెస్ట్. స్ట్రెస్కి కాలు ఊపుతా ఉంటావా నువ్వు? నాకు మణికంఠ అనిపించాడు మా సీజన్ అయితే. కావాలని కెమెరా ముందే వెళ్ళి ఐ షుడ్ నాట్ డూ దిస్, ఇలా ఉండకూడదు నేను, ఇలా బిగ్ బాస్ ఐ థింక్ ఇట్ వాజ్ మణికంఠ. ఐ వోంట్ సే కి తను కావాలని చేశాడు, కానీ నువ్వు ఆ సేమ్ టాపికే మాతో వచ్చి మాట్లాడుకోవచ్చు కదా. యూ వాంట్ యువర్ ఆడియన్స్ మంచి ఇట్లా. బట్ దట్ వాజ్ అ వెరీ నైస్ ట్రిక్. జనాలకి ఎంత క్లోజ్ అయ్యాడు మణికంఠ అంటే ఇట్ వాజ్ అ గ్రేట్ స్ట్రాటజీ, గ్రేట్ మూవ్. బట్ మణికంఠ హౌస్లో అంటే చాలామంది జనాలు ఏమనుకుంటారంటే, అరే వీళ్ళు ఉండే 3 weeks 4 weeksకి బయటికి రాగానే బాండ్స్ ఏంటి, ఎంత బాండింగ్ పెరుగుతుందా ఏంటి, ఎంత ఉంటుందా, ఎంత ఎక్కిపోయి మరి ఇలా అందుకుంటారు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. అవును. లైక్ అలా నీకు కనెక్ట్ అయిన ఫ్రెండ్స్ ఎవరు హౌస్లో? నేను బయట వచ్చాక చాలా కనెక్ట్ అయ్యాను. బికాజ్ ఆబ్వియస్లీ ఐమ్ అ పార్టీ పర్సన్తో, సో ఐ థింక్ ఐ కనెక్టెడ్ అ లాట్. నేను ఇంట్లో అసలు అంత అలా బాండ్ అవ్వలేదు అనేది యష్మితో. ఐ బాండెడ్ అ లాట్ విత్ యష్మి ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హోమ్. బికాజ్ ఉండేది దగ్గర, పోయేది సేమ్ ప్లేసెస్కి. అరే రారా అంటది, ఓకే రా వస్తున్నాను అంటది, వస్తున్నా అంటాను. సో ఐ థింక్ యష్మి వాజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. నేను అనుకోలేదు దట్ అంత క్లోజ్ అవుతాను. బట్ హౌస్లో నువ్వు చేసిన ఒక రాంగ్ స్టెప్ని ఏదైనా ఒకటి చేసుంటే, అబ్బా ఇలా చేయకుండా ఉంటే బాగుండు అని ఆలోచించావా? బయటకు వచ్చాక ఏదైనా సిచ్యువేషన్ ఉందా అలాంటిది నీకు? అసలు లేవు. అంటే నేను ఐ హ్యావ్ మేడ్ మై పీస్. ఒక 1 year అయిపోయింది కదా, ఐ హ్యావ్ మేడ్ మై పీస్ విత్ ద హోల్ జర్నీ అన్నమాట. అంటే బిగ్ బాస్ అనేది మైండ్లో ఉంటే పీస్ అనేది ఉండదు అని అంటున్నారా? లేదు. అంటే నాకు నా జర్నీ నుంచి ఇంకేం కంప్లైంట్స్ లేదు అని అంటున్నా నేను. అచ్చా, ఓకే. నీకోసం ఇది స్కిప్ చేస్తున్నా. ఓకే థ్యాంక్ యూ. నువ్వు బయటికి రాగానే ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్ చూసి నీ ఎక్స్ప్రెషన్, నీ ఫీలింగ్ ఏంటి? ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే నాకు యాక్చువల్లీ చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు దట్ మాకు కాల్స్ వచ్చాయి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు. వీ గాట్ అ లాట్ ఆఫ్ కాల్స్. అండ్ వెన్ ఐ సా మై ఇన్స్టా ఆల్సో ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ దేర్ వాజ్ ప్రాపర్ గ్రోత్. అందరు అనుకున్నారు దట్ షీఈస్ వన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇది చాలా మై బజ్ ఇంటర్వ్యూను అయితే నేను పక్కా ఇట్లా ఇంత క్లోజ్ నేను ఏడవడానికి అంతే. ఆ రోజు నేను అమ్మా ఎంత తప్పులు ఎందుకు చేశాను నేను ఇట్లా అనుకున్నా. కానీ వెన్ ఐ కేమ్ అవుట్ అండ్ సా ఫ్రమ్ మై ఓన్ ఐస్కి ఠీకే దేర్ వాజ్ అ గ్రాఫ్ తగ్గిపోయింది, అది కిందకి వచ్చేసింది.
కానీ ఐ థింక్ నేను ఎట్లా పోర్ట్రే అవుదాం అనుకున్నాను ఇంట్లో అట్లానే పోర్ట్రే అయ్యాను. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఇన్ మై రియల్ లైఫ్లో ఎలా ఉంటానో అలానే ఉన్నా. నేను అనుకున్నా దట్ కొంచెం ఇట్లా ఉంటాము, ఇలా అలా చేస్తాను, ఇలా నేను ప్రిటెండ్ చేసి ఉంటాను, కాంపిటీషన్ ఇంపార్టెంట్ కదా, కానీ అక్కడ అవ్వలేదు. నేను అందరితో మంచిగా జెలప్ అయిపోయాను. అండ్ సో ఐ థింక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు వచ్చిన పబ్లిక్ కూడా చాలా పెరిగింది. బికాజ్ ఫ్యామిలీ ఆడియన్స్ నాకు చాలా పెరిగిపోయారు. బికాజ్ ఫ్యామిలీ అందరు కూర్చొని బిగ్ బాస్ చూస్తారు కాబట్టి ద హోల్ ఏజ్ గ్రాఫ్ ఫ్రమ్ 45 to 60 years ఆర్ చిన్నపిల్లలందరూ అక్క మిమ్మల్ని బిగ్ బాస్లో చూసాము, అందరు నాకు ఇట్లా మా పీపుల్ ఏజ్డ్ ఆఫ్ మై గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్స్ అలా వచ్చి నన్ను ఇట్లా బ్లెస్ చేయడం, అవన్నీ నాకు చాలా మంచిగా అనిపించింది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.